హాయ్ అండి, వెల్కమ్ టు మహేష్ స్టైల్స్ ఇన్ తెలుగు. ఇవాళ ఈ వ్లాగ్ మిషన్ అయితే రిపేర్ అయితే చేస్తున్నామండి. మనం చూడొచ్చు ఈ యాంగిల్ గ్రైండర్లో బ్రష్లు అయితే అరిగిపోయాయండి. సౌండ్ అయితే వస్తుంది, లోడ్ అయితే ఎత్తుకోవట్లేదు. మిషన్ ఆన్ చేస్తే సౌండ్ అయితే లోగా వస్తుంది, హెవీ అయితే వచ్చింది. ఆ బ్రష్లు అయితే మార్చకపోతే ఆర్మేచర్ అయితే పోద్దండి. చూడండి, డివాల్ట్ నా మిషన్ ఇలా డివాల్ట్ అని చెప్పేసి బ్రష్లు ఉంటాయండి. ఇదైతే 60 రూపాయలు తీసుకున్నారు మాకైతేని. మీ ఏరియాలో ఎంత తీసుకుంటారో కామెంట్ అయితే చేసేయండి. ఇందుమైతే ఎంఆర్పి 94 రూపాయలు ఉంది. అయితే ఒక ఏపు అయితే ఇప్పేసాను. చూడొచ్చు, బ్రష్లు అయితే బాగా అయితే అరిగిపోయినాయి. ఈ బ్రష్లు ఇప్పేటప్పుడు ఎప్పుడు కనెక్షన్ అయితే తీసేసుకుని పవర్ కనెక్షన్ ఫుల్ఫిల్గా అయితే ఒక పక్కన కూర్చొని ధీమాగా చేయాలండి. మిషన్ దగ్గర అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. స్విచ్ ఎప్పుడు కట్టేసి చూసుకోవాలండి. ఇది వచ్చేసి డివాల్ట్ మిషన్ అండి. ఇది మేము కొని 7 సంవత్సరాలు అయిందండి. ఇది 7 సంవత్సరాల నుంచి ఎప్పుడు దీనికి బ్రష్లో బేరింగ్ తప్ప ఆర్మేచర్ కట్ట కంపెనీ ఎప్పుడు రాదండి. మెషిన్ అయితే చాలా మంచిదండి, డివాల్ట్ కంపెనీ. ఇది నేను ప్రమోషన్ చేస్తలేదండి, కానీ ఈ కంపెనీ మెచ్చుకోవచ్చండి. కంపెనీ అయితే మెచ్చుకోవచ్చండి, ఎందుకంటే కంపెనీ అలాంటిదండి. ఇంకా బ్రష్లోకి ఒక పిన్ అయితే ఉంటుందండి, ఆ పిన్ అయితే లేపుకుని జాగ్రత్త అయితే చేసుకోవాలి. ఇది మిషన్ని రెగ్యులర్గా వాడేవాళ్ళు అయితే మీకు ఒక ఐడియా ఉంటుందండి. రెగ్యులర్గా వాడే వాళ్ళకి అయితే ఎలా రిపేర్ చేసుకోవాలో బ్రష్లు అయితే తీసేసుకోవచ్చు మనమే. చూసుకోండి, ఇలాగ చిన్నగా బాగా అరిగిపోయి పక్కన పెట్టేసాం. కొత్త బ్రష్లు అయితే ఇప్పుతాం చూడండి. ఆ పిన్ని తీసుకొని లేపి పెట్టుకోవాలండి. అలాగా చూడొచ్చు, నెంబర్లు అయితే ఉన్నాయండి బ్రష్ల మీద. ఆ నెంబర్ చూసుకోవచ్చు. ఒక మిషన్కి ఒక నెంబర్లు అయితే ఉంటుందండి, సిరీస్. ఈ యాంగిల్ గ్రైండర్లు ఎప్పుడు బాగా చేసేటప్పుడు అయితే చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఇది మీకు ఒకసారి అయితే ఇప్పితే అయితే మీకు ఒక ఐడియా వస్తుంది, కానీ ఎప్పుడు మెకానిక్ ఇప్పినప్పుడు ఒకసారి జాగ్రత్తగా చూడండి ఎలా చేస్తున్నారు ఏంటి అనేది. మీకు తర్వాత నుంచి మీరే వేసుకోవచ్చు బ్రష్లు మ్యాక్సిమం. అంటే ఇప్పుడు మెకానిక్ దగ్గర తీసుకెళ్ళొద్దని అంటలేదు, ఎందుకంటే ఆత్మాను మనం మెకానిక్ దగ్గర తీసుకెళ్ళి టైం ఉండదు. ఒకసారి ఎక్కడో జనవాసం లేని దగ్గర గట్రా మనం పనిచేసి ఇక్కడ కొన్ని ఏరియాల్లో షాపులు గట్రా ఉండవు. అలాంటప్పుడు మన దగ్గర స్పేర్ బ్రష్లు ఉంటే మార్చుకోవడానికి అయితే వెంటనే వీలవుద్దండి. ఎప్పుడు మనం రెగ్యులర్గా చేసి మిషన్లో అయితే చిన్న చిన్న మైనర్ రిపేర్లు చేయడం అయితే నేర్చుకోవాలండి. ఎందుకంటే ప్రతి వర్కర్కి అది మ్యాండేటరీ. మనం సొంతంగా చేసుకోగలిగితే రేపు పొద్దున్న ఎక్కడైనా సరే మనం వెళ్ళినప్పుడు అక్కడ ఆగిపోతే వెంటనే బ్రష్లు అయితే మార్చుకోవడం అయితే ఉంటుందండి. ఇలాంటి చిన్న చిన్న పనులు మనమే చేసుకోవాలి. స్విచ్ కట్టకపోతే మనం అయితే మార్చుకోవాలి. మీకు స్విచ్ అయితే పోలేదు, ఇది ఎప్పుడన్నా పోయినప్పుడు మార్చినప్పుడు కూడా అది కూడా వీడియో అయితే చేస్తాను. యాంగిల్ గ్రైండర్ వాడేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎప్పుడు యాంగిల్ గ్రైండర్కి చెక్క సా బ్లేడ్ ఉంటుంది కదండి, చెక్క కోసి బ్లేడు, ఆ బ్లేడ్ వేసి ఎప్పుడు యాంగిల్ గ్రైండర్కి ఎప్పుడు ఏంది కొయ్యకండి. ఎందుకంటే చాలా డేంజర్ అండి. యాంగిల్ గ్రైండర్కి చెక్క కోసి బ్లేడ్ అయితే వేయకూడదు. నేను ఒకసారి అలా వేసి చాలా తుట్లో అయితే తప్పింది ప్రమాదం చాలాసార్లు. అలాగే యాంగిల్ గ్రైండర్ వాడినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఇంకా బ్రష్లు అయితే బిగించేసాం, ఇంకా కనెక్షన్ అయితే ఇచ్చేద్దాం. మన ఛానల్ని కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి. వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ అయితే చేయండి. మీరు చేసే లైక్స్ వల్ల మాకు చాలా బూస్ట్ అప్ కింద ఉంటుంది. ఇంకా మిషన్ ఆన్ చేస్తున్నాం, ఒకసారి సౌండ్ మీరే వినండి ఎంత బాగా వస్తుందో. సౌండ్ విన్నారు కదండి ఎంత నీట్గా అయితే వచ్చిందో. మనం బ్రష్లు మార్చిన అలా నీట్గా అయితే వస్తుంది సౌండ్. బ్రష్లు మార్చకపోతే ఆర్మేచర్ అయితే పోద్దండి. వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అండి, మీకు యూస్ఫుల్గా ఉందనిపిస్తే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.